ఏపీ మోడల్ స్కూల్ 7th క్లాస్ పిల్లలకి ఒక క్వశ్చన్ ఇచ్చారండి. ఆ క్వశ్చన్ చదువుతాను వినండి. లడ్డూలో కల్తీ జరిగిందనేది యథార్థం, వాస్తవమును వెలికి తీయాలి. ఈ వాక్యంలో సమానార్థక పదాలు ఏవి? సో ఇదండి ప్రశ్న 7th క్లాస్ పిల్లలకి. పైపైన చూస్తే ఇది జస్ట్ ఒక గ్రామర్ క్వశ్చన్ లాగే ఉంది కదా, సమానార్థక పదాలు అడిగారు, చెప్పేస్తే అయిపోతుంది, అంతకుమించి ఇందులో ఏముందని చెప్పి మీరు అనుకోవచ్చు. కానీ 7th క్లాస్ పిల్లలు ఈ సెంటెన్స్ చదివిన తర్వాత వాళ్ళు కేవలం వ్యాకరణం వరకే ఆగిపోతారా? ఇదేదో ఇంట్రెస్టింగ్గా ఉంది కదా అని చెప్పి ఆలోచించడం మొదలు పెడతారు. అండ్ ఆ క్వశ్చన్లో లడ్డూ కల్తీ జరిగింది అనేది యథార్థం అని చెప్పి ఒక స్టేట్మెంట్ లాగా ఇచ్చారు. వాస్తవానికి ఇది ఇంకా కోర్టు పరిధిలో ఉంది, దానిపైన ఎటూ తేల్చలేదు. సమానార్థక పదాల గురించి క్వశ్చన్ అడగాలి అనుకుంటే ఇది తప్ప ఇంకా వేరే టాపికే లేదా? ఇది ఏదో ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించింది కాదు. ఇలాంటి ఇన్స్టెన్సెస్ చాలా స్టేట్స్లో జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళ పొలిటికల్ ప్రాపగండాని, పొలిటికల్ అజెండాని స్కూల్ సిలబస్లో పెట్టడము, ఎగ్జామ్లో క్వశ్చన్స్ రూపంలో ఇవ్వడం, ఇలా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? పార్టీలకు అతీతంగా దీని గురించి ఆలోచించాలి. అట్లీస్ట్ స్కూల్ లెవెల్ పిల్లల్ని ఇటువంటి ఇష్యూస్ నుంచి దూరంగా ఉంచాలి. ఇలాంటివి జరిగినప్పుడు మరి సోకాల్డ్ మేధావులు అనే వాళ్ళు ఎందుకు స్పందించడం నాకైతే అర్థం కాదు. సో ఇది ఏ పార్టీ అయినా కావచ్చండి, అది వైసీపీ అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, ఏ పార్టీ అయినా అవ్వచ్చు. ఇలాంటి ఇష్యూ జరిగినప్పుడు గట్టిగా నిలబడి, ప్రజల తరపున నిలబడి మాట్లాడితే వాళ్ళ గౌరవమే పెరుగుతుంది. సో ఈ ఇష్యూ గురించి మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.